విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినాం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతం వసుదేవసుతం దేవం కంస చానూరమర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఈరోజు ధనుర్మాసంలో 24వ రోజుకు వచ్చేసాం. ఇంకా మిగిలి ఉన్నాయి 6 రోజులు. ఈ 6 రోజులలో మన భక్తితత్వం పెరిగి 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 ఆ రంగనాథుడి పాదాల చెంతకు ఏ విధంగానైతే గోదాదేవి తనను తాను సమర్పించుకుందో ఆ విధంగా మనల్ని సమర్పించుకుంటేనే ఈ వ్రతం చేసిన ఫలితం మనకు దక్కుతుంది. ఆ విధంగా ఇంకా మిగిలి ఉన్న ఈ 6 రోజులు కూడా ఇంకా అంటే ఒక్కసారి కాదు, 4 సార్లు కాదు, 8 సార్లు ఈ విధంగా ఆ స్వామి కరుణకై మనం తాపత్రయపడి ఆర్తితో వారిని ప్రార్థిస్తాం. అయితే ఈ 24వ పాశురం ఏం చెప్తుందో చూద్దాం. அன்று இவ்வுலக மளந்தாயடி போத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகிட முதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கழல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணங் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோர் ఎంబావాయ్. అరివుల్లక మల్దనాయ్ అని చెప్పి ఈ పాశురం మొదలవుతుంది. మరిమాలే మాలంజంగల్ అనే వర్షాకాలం యొక్క నిన్నటి పాశురంలో పర్వత గుహలో ఉన్న పాశురం ప్రారంభమైంది. ఈ ప్రారంభంలో విశేషం ఉన్నది. తన కార్యం చే భగవంతుడు సృష్టి స్థితి ప్రళయాలు చేయును. ప్రళయం జీవులందరినీ తనలో నిమర్చుకొని అంతయు తాను తనకంటే వేరుగా చూడదగ వస్తువు లేకుండా పరమాత్మ శయనించుతున్నాడంట. ఈ ప్రళయం వర్షాకాలం వంటిది. అప్పుడు పరమాత్మ వేదములనే గుహలో ప్రకాశించుచున్నాం. ఈ విధంగా లక్ష్మీ సింహం అని 2 అర్థాలు మనకున్నాయి. ఆ గుహలో పరున్న సింహము ఒంటరిగా లేదు, ఆడసింహంతో కూడుకొని ఉన్నది. అదే లక్ష్మీ నరసింహస్వామి మనకు అనే ఉన్నాయి. ఈ సృష్టికి ముందు తత్వము శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మీ నారాయణుడి నుండి విడదీసి చూపరాదని మనకు చెప్తున్నారు. ఈనాడు కృష్ణుడు తన మందిరం నుండి సాక్షాత్తు లక్ష్మి అయిన నీలాదేవితో కూడి వచ్చి దివ్య సింహాసనం మీద ఆసీనుడైనారంట. ఒక పాదం కింద పెట్టారంట, ఇంకొక పాదము ఒక పాదం పాదపీఠం నుంచి 2వ పాదం తొడపైన నిడుకొని కూర్చున్నాడు. స్వామి పాదం ఎర్రగా కందిపోయిందంట. ఆ ఎరుపు సహజమని వారికి తోచలేదు. ప్రేమ జ్ఞానము మరుగుపరుచున్నది. ప్రేమ పరవశంతో వాళ్ళు ఏమనుకుంటున్నారు, స్వామికి పాదం ఎర్రగా ఉంటుందన్న జ్ఞానం వాళ్ళకి లేకుండా పోయి అరేరేరేరే స్వామి పాదము కందిపోయింది అనుకుంటున్నారు. స్వామి ఏం చేశారు, ఎక్కడ తిరిగారు, కందిపోయింది, స్వామి పాదం ఎర్రగా అయిపోయింది అనుకుంటున్నారు. కానీ సహజంగా కృష్ణుడి యొక్క పాదం అలా ఎర్రగా ఉంటుందని వాళ్ళు అనుకుంటలేరు. ఆయన కలవరిపోతూ ఆ దివ్య పాదం ఎక్కడెక్కడ పడిన శ్రమ వాళ్ళు ఆలోచిస్తున్నారంట. ఆనాడు వామనుడై లోకాన్ని కొలిచాడు కదా, ఒక పాదంతో భూమిని, ఒక పాదంతో ఆకాశాన్ని కొలిచాడు కనుక ఆ విధంగా కందిపోయిందా? లేదు. రావణాసురుని కూడా లంకను ధ్వంసం చేయి నీ బలముతోటి వారిని సంవరించావే, అప్పుడు ఎక్కడో అయోధ్య నుంచి లంక వరకు నడుచుకుంటూ పోయావు కనుక నీ పాదం కందిపోయిందా స్వామి అని చెప్పి వాళ్ళు అంటారు. పాదం చాచి నీళ్ళ కూల్చిన మీ యశస్సుకు మంగళము. వత్సాసురుని కపిస్తూరునిపై వడిసెలో రాయి వలె విసిరినప్పుడు స్థిరంగా మమ్మల్ని నిలబెట్టిన నీ దివ్యపాదములకు మంగళం. గోవర్ధన పర్వతం గొడుగుగా ఎత్తి గోవులను గోపాలను కాపాడిన నీ వాత్సల్య గుణానికి మంగళం. శత్రువులను సమూలంగా నిర్మూలించి నీ అస్తములంది వేలాయుధముకు మంగళం. ఈ ప్రకారంగా నీ వీరచరిత్రను కీర్తించుతున్నారు. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ స్వామిని కీర్తిస్తున్నారు. ఒక పక్కనేమో స్వామి పాదాలు ఎందుకు కందిపోయాయని అనుకుంటూ స్వామిని ఇలా కీర్తిస్తున్నారు. ఆత్మ పరమాత్మ గల అనిభావ సంబంధం గ్రహించడంలో 2 దశలు ఉన్నాయంట. మొదటి దశనేమో జ్ఞాన దశ, రెండవది ఏమో ప్రేమ దశ. అయితే మనం ఇక్కడ చూడాల్సిందంతా కూడా అండి, జ్ఞానంతో మనకు మోక్షం పొందుతామా, ప్రేమతోటి పొందుతామా? మరి గోపికలందరికీ ఏం జ్ఞానం ఉంది? లేదు. వాళ్ళు ప్రేమ దశతోటే కృష్ణుడిని పొందారు. మరి ఆచార్యులందరూ ఏ విధంగా కృష్ణుడిని పొందారు? వారు జ్ఞాన దశతోటి పొందారు. కాయ పరివిక్వం పండినట్టు జ్ఞానము పరిపూర్ణమైతే ప్రేమ అవుతుందంట. జ్ఞానం ఉన్నా కానీ ఏదైతే కాయ పరిపక్వతకు వచ్చి పండు అవుతుందో అదేవిధంగా జ్ఞానం యొక్క తర్వాత ఎలా మారుతుందంటే ప్రేమతత్వంగా మారుతుందంట. ప్రేమగా మారు. మొదటి దశలో పరమాత్మతత్వం గ్రహించి ఆత్మస్వరూపం తెలియజేయటే పరమాత్మ సర్వరక్షకుడు, తను రక్షించే బావుడని
అనుకుంటాం. ఆ జ్ఞానం పరిపూర్ణమై ప్రేమగా మారును. పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ రూపం దర్శించిన వీరు స్వామి సౌందర్య సౌకర్యాలను గోచరించగానే ప్రేమ పరవశంగా పరమాత్మ రక్షకుడు తాను రక్షులని మరిచి పరమాత్మను తామే రక్షించవాలని పూనుకుందరు. అది ప్రేమ కార్యం. అంటే వీళ్ళు ఏంటంటే ఒక రకంగా ఏమనుకుంటారంటే కృష్ణుడి కూడా మేమే రక్షించుకోవాలి, మా కృష్ణుడికి ఏమీ జరగకూడదు. అది ప్రేమతత్వం. కృష్ణుడు పడ్డాడు అనుకోండి, మన బృందావనంలో కృష్ణుడు పడగానే ఎంతమంది తల్లులు వచ్చి కృష్ణుడు పట్టుకున్నారు, కృష్ణా నీకేమైందయ్యా, కృష్ణా నీకేమైందయ్యా అని చెప్పేసి ఆ విధంగా అనుకుంటున్నారు. వెనుకటి పాశురంలో శయనగారం నుండి వెలికి రమ్మని కోరుటలో జ్ఞాన దర్శనం చూశాం. ఈ పాశురంలో ప్రేమ దర్శనం అనుభవిస్తున్నాము. ఇట్లా ప్రీతితో స్వామికి మంగళ శాసనము చేయుటలో మనకు పరమ పురుషార్థము ఈ సత్సంప్రదాయం అనుసరించి ఆలయాలలో గృహాలలో ఆరాధన సమయంలో చివరి మంగళ శాసనముగా సమర్పిస్తాం. ఇదే భగవద్ ఆరాధనకంతకు ఫలము. ప్రస్తుతం గోపికలు కూడా జ్ఞాన దశలో మారి ప్రేమ దశలో ఉన్నవారు వల్లనే తామే మంగళాలు తమ కోరుట మాని ప్రేమ హృదయైన శ్రీకృష్ణునికి మంగళాలు పాడుతున్నట్ట. ఈ యొక్క జ్ఞాన దశ దాటి ప్రేమతత్వానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమీ కోరుకుంటలేరు, ఆ కృష్ణుడి కొరకే ఆ ప్రేమతోటి మంగళాలు పాడుతున్నారట. రామాయణం అంతటా మంగళ శాసన పర్వమే మనకు కనబడుతుంది. చూడండి, రామాయణం మొదటి నుంచి కూడా స్వస్తి రాఘవోరస్తా అని చెప్పి విశ్వామిత్రుడు అంటే భద్రంతే అని జనకుడు అన్నాడట. దశరథుడు కౌసల్య అత్తరమను రాజ మాంగళ్యాభిషి అని చెప్పి రాముణ్ణి పంపడానికి సుమంత్రుడితో అన్నారంట. వెనుకనే సీతమ్మ ద్వారం వరకు మంగళం నాశించి అనుసరించి వచ్చిందంట. సీతమ్మ కూడా మంగళాన్ని ఆచరించే రాముడితో ప్రయాణమైనది. ఇట్లా సీత సర్వలోక రక్షకునకు రక్షకలంబుటకు ప్రేమ కార్యం, అది దోషం కాదు. దండకార్యం జ్ఞానులు ఋషులు కూడా శ్రీరాముని చుట్టూ చేరి మంగళ శాసనాలు చేశారు. శరభంగుడే కానివ్వండి, సుతిక్షుడే కానివ్వండి, అగస్త్యుడే కానివ్వండి, శబరే కానివ్వండి, అహల్యనే కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారు, రాముడికి మంగళ శాసనాలే చెప్పారు. అంటే జయం కలుగుతుంది రామ, నీకు ఏ కష్టం లేదు, నువ్వు అడవిలో ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే నీతో పాటు నిన్ను రక్షించడానికి మా అమ్మ సీతమ్మ తల్లి నీతో ప్రయాణమవుతుంది. అందుగురించి లక్ష్మీనారాయణులు వేరు కాదు, లక్ష్మీనారాయణులు ఒకరే. మనకి ఇద్దరుగా కనబడతారేమో కానీ ఒక్కటిగా ఉండేదే లక్ష్మీనారాయణులు. ఆ ఋషులు కూడా రాము చుట్టూ చేరి మంగళ శాసనాలు చేశారంట. అంతటి జ్ఞానంలో కూడా ప్రేమ దశ ఆవిర్భించగానే జ్ఞానం వెనుకకు మరలి రక్షక భావము మారిపోవును. అది తామే రక్షించును అంటారు. ఇట్లా హనుమ, జటాయువు, సుగ్రీవుడు మొన్నగు శ్రీరామునికి మంగళాన్ని ఆశించారు. ఇట్లే కృష్ణావతారంలో కూడా దేవకీ వసుదేవులే కావచ్చు, నంద యశోదలే కావచ్చు, కృష్ణునికి రక్ష పెట్టుట అనేది వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పాశరంలో అందు అప్పుడు అని ఆరంభించి ఇందు ఇప్పుడు అని ముగిస్తారంట గోపికలు. బలిచక్రవర్తి స్వామి దివ్య పాదార విందులకు శ్రమ పెట్టిన అకాలము తాము వచ్చి స్వామిని విడిపించే ఈ కాలము ఏకరూపంగా కనబడుతుందంట. ఎప్పుడైతే బలిచక్రవర్తి పైన తలపైన కాళ్ళు పెట్టాడో అది ఎలా ఉందంటే ఆ కాలంగా ఉన్నదంటే, ఇప్పుడు వీళ్ళు కృష్ణుడి పాదాలను పట్టుకుంటే ఎలా ఉందంటే ఈ కాలంగా ఉన్నాడంట. శ్రీకృష్ణ వామనవతారం ఎక్కువగా సన్నిహితం అవుటైతే గోపికలు వామనవతారంని ఎక్కువ కీర్తించారంట. స్వామి సౌలభ్యంకు ఈ రెండో అవతారాలు పరాకాష్ఠకు చేరిపోయినాయంట. బలి నుండి తమ రాజ్యాలను నేరుగా పాదములతో కొలిచి తీసుకొని తిరిగి స్వామికే వీరిచ్చేశారంట. అన్న ఆనందంతో దేవతలు వెళ్ళిపోయారు. కానీ అయ్యో ఈ సుందర సుకామార పాదాల మంగళం పాడవాలని ఏ ఒక్కరికి బుద్ధి పుట్టలేదంట. ఎప్పుడైతే బలిచక్రవర్తిని పాతాళలోకం దొక్కిన తర్వాత ఈ యొక్క రాజ్యాలన్నీ వీళ్ళ దేవతలకు ఇచ్చేస్తే ఈ యొక్క పాదం వల్లనే మాకు ఇంత ఆనందం వచ్చింది, ఈ పాదాలకే మేము అంకితమవుతామని చెప్పి వాళ్ళు అనుకోకుండా ఆ రాజ్యాలను తీసుకొనే పోయారంట. అందుగురించి మనం ఎప్పుడు కూడా ఆ కృష్ణుడు పాదాల మీ దగ్గరనే మన యొక్క చూపు, మన యొక్క మనస్సు, మన యొక్క వాక్కు ప్రతిదీ శారీరకంగా మానసికంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం ఆ కృష్ణుడి పాదాల చెంతనే మనము మన దృష్టి అంతా పెట్టి వారికే మనం సమర్పించుకోవాలని చెప్పేసి ఈ పాశురం మనకు నేర్పిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.